సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. అట్టహాసంగా లంకాదహన వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి, భారీగా తరలివచ్చిన భక్తులు. పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్ అభియాన్ లక్ష్యం. తాండూర్ ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీలక్ష్మి. అంగన్వాడీలో ఘనంగా పోషణ్ పక్షం సంబరాలు. వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీ భావికి భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో రెండు ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, లంకాదహన వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన లంకాదహన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 11 గంటల నుంచి వేడుకలను ప్రారంభించారు. దేవాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్, ఆలయ ఈవో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భద్రేశ్వర దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి పల్లకి సేవ ఊరేగింపుగా నిర్వహించారు. భక్తుల డ్యూటీ వెలుగులు, భజన కీర్తనలతో స్వామివారి పల్లకి సేవ భద్రేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమై గాంధీ చౌక్, జమ్మా మస్జిద్, ముర్షద్ దర్గా మీదుగా బసవనకట్ట వరకు నిర్వహించి లంకాదహన వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లంకాదహన వేడుకలను ప్రారంభించారు. మరోవైపు పల్లకి సేవ ముందు కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వీరశైవ సమాజం, యువదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जय
గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారులకు పోషక ఆహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్ అభియాన్ యొక్క లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ శ్రీలక్ష్మి అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని మాణిక్ నగర్ సెక్టర్ సాయిపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్షం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సిడిపిఓ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషణ్ అభియాన్ పై అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను ప్రతి గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని ప్రోత్సహించడానికి పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సిడిపిఓ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రసారణ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుశీల, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. అండ్ మన శరీరాన్ని ఎప్పుడు కూడా వెచ్చగా ఉంచుకోవాలి. బాలింత అయిన తర్వాత ఈ చెవులలో కాటన్ కానివ్వండి, చెప్పులు వేసుకోవడం కానివ్వండి, మఫ్లర్ పెట్టుకోవడము, కొన్ని జాగ్రత్తలు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కోడళ్ళు, కూతుళ్ళు ఏం చేస్తారు? కొట్టి పడేస్తారు. చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు. మనిషి ఎంత వెచ్చగా ఉంటే అదొక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. పాలంత మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. అర్థమవుతుందా? సో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, లోకల్లో ఉన్న ఫుడ్ మనకు ఎనిమియా చాలా 50% మందికి ఎనిమియా అనేది వస్తుంది. ఎనిమియా అంటే తెలుసా అమ్మా? ఎనిమియా అంటే రక్తహీనత కదా. డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అవ్వడం కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగింది. పోషణ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఎట్లాంటి ఫుడ్ తినాలి, ఏం చేయాలి అన్నది అంగన్వాడీ టీచర్ ద్వారా మీకు అవగాహన ఉండాలి అనేసి ప్రతి సంవత్సరము, మామూలుగా అయితే మార్చిలో చేస్తాము, ఇప్పుడు ఏప్రిల్లో చేస్తున్నాము, సెప్టెంబర్లో కూడా మనం పోషణ మాసం అనేది ఉంటుంది. వీటి ద్వారా మీకు కొన్ని అవగాహన కార్యక్రమాలు అన్నది చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని. కానీ మనం కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన లాస్ట్ టైం ఒక ఈ సెంటర్కి విజిట్కి వచ్చినప్పుడు ఒక ఆమె 5వసారి గర్భవతి, మంచిదైనా 5వసారి గర్భవతి, వెమ్మటే గర్భవతి. పిల్లలకి ఏమన్నా పాలివ్వడం జరుగుతుందా 2 సంవత్సరాల వరకు? జరగదు. మరి ఆ పిల్లవాడి పోషణ ఏంటి, పరిస్థితి ఏంటి? ఒక్కరు లేదా ఇద్దరు చాలు, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి. ఇది కూడా మన బాధ్యతే. అంగన్వాడీ టీచర్స్ అందరికీ చెప్తున్నాను, ఒక్కరు లేదా ఇద్దరు చాలు.
ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనం వాళ్ళకి పోషణ అవసరం, చదువు అవసరం, అవునా కాదా? మొదటి 1000 రోజులు గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి పిల్లవాడికి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు మొదటి 1000 రోజులు పిల్లవాడికి అండ్ ప్రెగ్నెంట్ ఆ ఉమెన్ కి బాలింత అయినప్పుడు కూడా చాలా పోషణ అనేది అవసరం. డెలివరీ టైంలో మనకి ఎంత బ్లీడింగ్ అవుతుంది, అవునా కాదా? మరి అదంతా ఎప్పటికి ఏమవ్వాలి? మనం కొంచెం పనులు చేస్తే ఈ మధ్యన అలసిపోతున్నాము. మరి ఎలా? పోనీ రిచ్ వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారా? బాగా ధనాలే ఆరోగ్యంగా ఉంటారా? పేదవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? ఉంటారు కదా, వాళ్ళలో ఉంటారు, మనలో ఉంటాము. ఇప్పుడు చూస్తే ఒబెసిటీ అన్నది మీకు తెలుసా? పిల్లవాళ్ళు చాలా మంది కూడా లడ్డుగా అయిపోయి నడవలేని సిచ్యువేషన్ లో ఊబకాయం అనేది తింటూ ఉంటాం, అది కూడా వస్తుంది. షుగర్ కూడా పిల్లలకి త్వరగా వస్తుంది, అవునా కదా? చాలా మంది పిల్లల్లో షుగర్ అన్నది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎందుకు అవుతుంది? బయట జంక్ ఫుడ్ తింటున్నారు కదా, మరి ఆ ఫుడ్ మంచిదేనా? కాదు. మనం సెంటర్కి పంపించేటప్పుడు కూడా పిల్లలకి ఆ ప్యాకెట్స్ ఇచ్చి పంపిస్తున్నాము. సో మీరు అలాంటి పనులు చేయకండి. పిల్లలకి జనరల్గా మీరు ఇంట్లో చేసే ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాము, మొలకలు కానివ్వండి, పెసర్లతోటి, శనగలతో కానివ్వండి, ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నవా? కాదు. మనం ఒక్కసారి పెట్టేసుకుంటే 2-3 రోజుల వరకు పిల్లలకి కొన్ని నా బాబుకి కూడా నేను అవే పెడతాను, మొలకలే పెడతాను. బిస్కెట్స్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ బాలామృతం ఉంది, మనం 3 సంవత్సరాల వరకు బాలామృతం అనేది ఇస్తున్నాము. దానితో కూడా మీరు దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, పాయసం లాగా పెట్టవచ్చు, ఊరికే ఒగ్గులాగా పెట్టవచ్చు. చాలా మంచి ఫుడ్. ఆ ఒక ప్యాకెట్ విలువ 1000 రూపాయలు, కానీ మనం పెట్టము. 1000 రూపాయలకు బయట ఎవరికో ఇచ్చేస్తాము, చాలా మంది ఇస్తున్నారు, అవునా? ఆ పని చెయ్యకూడదు. పిల్లల కోసం మనం అది తయారు చేస్తున్నాము. గర్భిణీ అయిన తర్వాత కొద్దిమందికి పాలు రావట్లేదు, ఏం చేయాలి? బయట పాలు, డబ్బా పాలు పోస్తున్నాము. మంచిదేనా అది? కాదు. ఏం రావాలి? గర్భవతిగా ఉన్నప్పుడే మంచి ఫుడ్ తీసుకోవాలి. 8-9 నెలల్లో నిప్పుల్స్ ఉంటాయి కదా. ఎవరన్నా గర్భవతి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నారా? ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నారా? మీరా? ఎన్నో నెలమ్మా? 9th మంత్. సో ఇంజక్షన్స్ టీటీస్ 2 అయిపోయాయా? ఎప్పుడు ఇచ్చారు డెలివరీ డేట్? May 21. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాలు హార్మోన్ ఎవరు అనుకోవద్దు. ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనము బలంగా ఫిక్స్ అవ్వాలి, మనం పాలు ఇవ్వగలము అని చెప్పేసి మీరు ఫిక్స్ అయితే ఖచ్చితంగా పాలు దానంతటా అవే ప్రొడ్యూస్ అవుతాయి. కొంచెం నిప్పుల్స్ 9th మంత్లో మర్దన చేసుకుంటూ ఉండాలి స్నానం చేసినప్పుడు, ఓకేనా? సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయా, అవి తిన్నా కూడా పాలు త్వరగా పడతాయి. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దీన్ని కొంచెం బయట. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.